హాయ్, నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. బరువు తగ్గడంలో 2 పరిష్కార మార్గాలు ఈరోజు అనేది చూద్దాము. బరువు తగ్గడంలో చాలామంది చేసే పొరపాట్లు ఏంటి అంటే కనుక, నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటానండి, కానీ ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు కాబట్టి నేను వాకింగ్ చేయలేకపోతున్నాను, లేదా ఈరోజు వర్షం పడింది, వాతావరణం బాగాలేదు, బయట కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల ఈరోజు వాకింగ్కి వెళ్ళలేకపోయాను, ఎక్సర్సైజ్ చేయడంలో ఏదో అవాంతరాలు వచ్చినాయి, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, హెల్త్ బాగాలేదు, ఈ కారణాల వలన నేను కొద్ది రోజులుగా ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ అనేది బంద్ చేస్తాను, అందుకే వెయిట్ పెరిగిపోతున్నాను, ఇలాంటి కారణాలు వెతుకుతూ ఉంటారు. కానీ ఈ కారణానికన్నా కూడా మెయిన్గా మనం ఫుడ్లో చేంజెస్ అనేది మార్చుకోకపోతే కనుక మనం వెయిట్ లాస్లో వెనకబడిపోతూ ఉంటాము. జనరల్లీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లో కార్బ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనం తొందరగా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాము. దానివల్ల క్రేవింగ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. క్రేవింగ్స్ ఎక్కువైనాయో మనం ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. చిన్న ఉదాహరణ చూద్దాము. సపోజ్ మనం రోజు ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా ఎక్కువగా ఇడ్లీ తీసుకుంటూ ఉంటారు. ఇడ్లీ అనేది సపోజ్ ఒక 50 క్యాలరీస్ అనుకుందాం. 50 క్యాలరీస్ ఇడ్లీతో పాటు మీరు ఇంకా చట్నీ కావచ్చు, సాంబార్ కావచ్చు, అదనంగా ఇంకా 40 క్యాలరీస్ వరకు తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక 90 క్యాలరీస్ ఫుడ్ని మీరు మార్నింగ్ కన్జ్యూమ్ చేస్తారని అనుకుందాం. సింగిల్ ఇడ్లీతోనే కంపేర్ చేసుకుందాం. 90 క్యాలరీస్ తీసుకున్నప్పుడు దాన్ని మనం బాడీలోంచి కరిగించాలి అంటే కనుక మనం ఒక హాఫ్ అన్ అవర్ మనం వాకింగ్ చేస్తే కనుక, లేదా ఏదో స్పీడ్ వాకింగ్, ఏదో సంథింగ్ రన్నింగ్ కావచ్చు, ఇలా చేయగలిగితే అది తగ్గుతుంది. సో మనం తీసుకోవాల్సిన బిఎంఆర్ కన్నా కూడా మనం 1000 క్యాలరీస్ అనేది డైలీ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం. ఉన్నప్పుడు వాటిని కరిగించాలి అంటే కనుక మనకి 20 అవర్స్ నడవాలి అంటే కనుక మనకు వీలవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇవి మనకి వెయిట్లో దొరుకుతాయి అనేది చూసుకుంటూ ఉండాలి. మన ఫుడ్ ప్లేట్ అనేది కూడా ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా 40% కార్బ్స్ ఉండాలి, 30% ఫ్యాట్స్ ఉండాలి, 35 గ్రామ్స్ ఎవ్రీడే మనం ఫైబర్ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇలా బ్యాలెన్స్డ్గా ఫుడ్ ప్లేట్ని ఎప్పుడు కూడా దాంట్లో గుడ్ ఫ్యాట్స్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఎప్పుడైతే కనుక మనం ఫుడ్ ప్లేట్ని మెయింటైన్ చేయగలుగుతున్నామో, దాంతోపాటు వైటమిన్ అండ్ మినరల్స్ అనేది బాడీకి మనం వెయిట్ లాస్ జర్నీలో భాగంగా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి తిరిగి వాటిని రికవర్ చేస్తూ ఉండాలి. స్లీప్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్దీగా ఉండాలి. మన బాడీ క్లాక్ అనేది స్లీప్ మీద ఆధారపడి మన వెయిట్ లాస్ జర్నీని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మన సర్కారీయం గతంలో ఎప్పుడైతే మనం బ్రేక్ చేసామో హార్మోన్లు అనేది ఇన్బ్యాలెన్స్ అవుతే జరుగుతూ ఉంటుంది. హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సరిగా లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరగదు. కాబట్టి కంపల్సరీ నిద్ర అనేది మంచిగా ఉండాలి. 7 to 8 అవర్స్ నిద్ర అనేది మనం తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా హైడ్రేషన్ అనేది బాగుండాలి. వాటరు మనం ఎంత బాగా కన్జ్యూమ్ చేయగలిగితే మన వెయిట్ లాస్ అనేది అంతవరకు హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రతి 20 కిలోస్ వెయిట్కి 1 లీటర్ వాటర్ చొప్పున యావరేజ్ చేసుకుని మనం వాటర్ తీసుకుంటూ ఉండాలి. అదే సమ్మర్ టైంలో అయితే కనుక యావరేజ్ మనం తీసుకునే వాటర్ కన్నా కూడా 1 లీటర్ ఎక్కువే కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎక్కువగా వాటర్ ఫ్లూయిడ్స్ అనేది కోల్పోతూ ఉంటాం సమ్మర్లో. సో మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని, అది ఫ్రూట్స్ కావచ్చు, లెగ్యూమ్స్ కావచ్చు, తినే బార్లీ, ఓట్స్, ఇలాంటి ప్రతి వాటిలో కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. వాటిని మనం చూసుకుని క్యారెట్స్ కావచ్చు, సమ్ బీన్స్ కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. ప్లస్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ లాంటి దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా మనం, ప్లస్ పట్టు తక్కువ ఉన్న ధాన్యాలు భోజనంలో వాడుతూ ఉండాలి. ఇలా రైస్ అనేది కూడా పాలిష్డ్ రైస్ జోలికి వెళ్ళద్దు, పట్టు తక్కువ ఉన్నది తీసుకుంటూ ఉండాలి. క్వినోవా అనేది మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మనం ఎప్పుడైతే కనుక ఫుడ్ ప్లేట్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాము, బెటర్ స్లీప్ తీసుకుంటూ, హైడ్రేషన్స్ బెటర్గా తీసుకుంటూ, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. వెయిట్ లాస్లో మనకి ప్రోటీన్ అనేది కంపల్సరీ కూడా. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే 30-30-40 40% కార్బ్స్ ఉండాలి, రిమైనింగ్
ప్రోటీన్ 30% ఉండాలి, ఫ్యాట్స్ 30% ఉండాలి, ఫైబర్ ఫుడ్ ఉండాలి మన ప్లేట్లో. దాంతోపాటుగా వాటర్ మంచిగా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే కనుక ఎక్సర్సైజ్ అనేది కూడా ఎక్కువగా కార్డియో ఎక్సర్సైజ్లు చేసేస్తూ ఉంటాం, అది కాకుండా కూడా ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేస్తూ ఉండాలి. వాటితో పాటు డెడ్ స్క్వాట్స్ కావచ్చు, బెంచ్ పుషప్స్ కావచ్చు, ఇలా మనం ఏదైనా కానీ ఎక్సర్సైజ్ అనేది కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక్కసారిగా వెయిట్ తగ్గిపోదాము అనేది, ఫుడ్ ప్లేట్ ఒక్కసారిగా చేంజ్ చేసుకుందాము అనేది కూడా కరెక్ట్ కాదు. మనం ఫుడ్ అనేది ఇష్టంగా తినాలి, ఇప్పుడు కష్టంగా తినకూడదు. మనం తీసుకునే కర్రీ అనేది ప్లేట్లో మానేసి కప్స్లో పేర్చుకుంటూ ఉండాలి. ఒక భోజనం ప్లేట్లో 40% ఎప్పుడైతే కార్బ్స్ పెట్టుకున్నామో రిమైనింగ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా కప్స్ ప్రకారం పేర్చుకుంటూ మన కంటిని బ్యాలెన్స్డ్గా చూసుకుని, అంటే కన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఫుడ్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం టు టైం అనేది ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. మార్నింగ్ ఎప్పుడైతే కనుక మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తూ ఉండాలి, ఈవినింగ్ 6 o'clock వరకు మనం డిన్నర్ అనేది క్లోజ్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ 6 to మార్నింగ్ 6 వరకు మనం ఎప్పుడైతే కనుక బ్యాలెన్స్డ్గా మనం మళ్ళీ ఫుడ్ తీసుకోకుండా కనుక ఆ బ్రేక్ అనేది, టైం బ్రేక్ అనేది ఇవ్వగలగాలి. ఇలా టైం బ్రేక్స్ అనేది మెయింటైన్ చేస్తూ సర్టెన్ టైమ్స్లో తీసుకునే ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటైన్ చేస్తూ మన బిఎంఆర్ ఎంతైతే ఉందో ఆ బిఎంఆర్ కన్నా తక్కువ క్యాలరీస్ మెయింటైన్ చేస్తూ, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది తీసుకుంటూ మనం ఎప్పుడైతే కనుక బ్యాలెన్స్డ్గా మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకుని చేయగలిగితే, ఇదంతా కూడా ఏంటంటే వెయిట్ లాస్లో ముఖ్యంగా మనకి ప్రధాన పాత్ర పోషించేది మైండ్ సెట్. 100% మైండ్ సెట్ ఉండాలి. మనం 40-30-30 రేషియో ఎలా చెప్పుకున్నాము, అలా ఫుడ్ ప్లేట్తో పాటు 100% మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాదు అని అనుకున్నప్పుడు చేస్తూ ఉండాలి, కానీ దాన్ని కష్టపెడుతూ చేయకూడదు. బాడీని ఇష్టంగా చేస్తూ ఉండాలి. ఇష్టంగా ఫుడ్ తీసుకుంటూ, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ, సమతుల ఆహారం తీసుకుంటూ, వైటమిన్ అండ్ మినరల్స్ అనేది ఇస్తూ, ఫ్లూయిడ్స్ అనేది లాస్ కాకుండా బ్యాలెన్స్డ్గా ఎప్పుడైతే చేసామో ఈ కోపము, యాంగ్రీ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది మన క్యాలరీ డెఫిసిట్ చేస్తున్నప్పుడు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకనే సమతుల ఆహారం తీసుకోవాలి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పేది. గ్లూకోజ్ పై కాకుండా చూసుకుంటూ మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసామో ఆటోమేటిక్గా వేగంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఒక్కసారి మనం ఎక్కడైతే వెయిట్ తగ్గాలి, ఎంత అయితే వెయిట్ తగ్గాలి అనేది ముందు నిర్ణయించుకున్నామో అది ఐడియల్ వెయిట్కి వచ్చేదాకా చూసుకోవాలి. ఐడియల్ వెయిట్ అనేది ఒక కోచ్ ఆధ్వర్యంలో తీసుకుంటూ మీరు ఐడియల్ వెయిట్కి రాగలిగితే వేగంగా బరువు తగ్గడానికి, స్టేబుల్గా బరువు తగ్గడానికి అవకాశం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి విషయాలు మనం ఇంకా మాట్లాడుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.